మొత్తం కూడా కన్సైనీ పంపించలేని అమ్మలేని ఎడల ఇఫ్ ఈస్ అనేబుల్ టు సెల్ ఆల్ ది గూడ్స్ దెన్ సమ్ స్టాక్ విల్ బి లెఫ్ట్ ఓవర్. కొంత సరుకుని మిగిలిపోయినప్పుడు ఆ సరుకుని తిరిగి మళ్ళీ కన్సైనీ తన ఓనర్ అంటే ఇక్కడ ఎవరు మనకి కన్సైనర్, సో కన్సైనర్ కి పంపిస్తాడు. సో ఈ పద్ధతిలో మరి ఆ స్టాక్ ని మనం ఎట్లా వాల్యూ చేయాలి, ఎందుకు వాల్యూ చేయాలి? we have to value such stock because there are expenses. మన సరుకు తయారైనప్పుడు ఉన్న ఖర్చు వేరు, ఇప్పుడు సరుకుతో పాటు మనకి ఏం కూడుకుంది? ఆల్ ది ఎక్స్పెన్సెస్ incurred by consignor and consignee. అంటే సరుకు అందుకోవడానికి కానీ, సరుకు అమ్మడానికి కానీ, పంపించడానికి కానీ కన్సైనర్ మరియు కన్సైనీ ఖర్చులు కొన్ని చేస్తాడు. సో ఇప్పుడు సరుకుతో పాటు మనకి ఇంకొన్ని ఖర్చులు కూడా కలిపి ఉన్నాయి. సో along with the stock we also have the expenses incurred both by the consignor and consignee on consignment. So we have to value stock and consider in calculation of profit on consignment. So getting into our slide, so valuation of stock. It is not always possible that total stock of consigned goods is sold out by కన్సైనీ. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సరుకు మొత్తము కన్సైనీ అమ్మి పెట్టాలి అన్న రూల్ మన అగ్రిమెంట్ లో ఉండదు. సమ్ స్టాక్ క్యాన్ రిమైన్ అన్సోల్డ్ విత్ ద కన్సైనీ. కొంత సరుకుని కన్సైనీ అమ్మలేని పరిస్థితిలో ఉంటాడు. దీస్ గూడ్స్ దట్ రిమైన్ అన్సోల్డ్ విత్ ద కన్సైనీ ఆర్ నోన్ యాజ్ కన్సైన్మెంట్ స్టాక్. మిగిలిపోయిన సరుకు ఏదైతే కన్సైనీ అమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అమ్మలేకపోతే గనక అలాంటి సరుకుని మనము వి కన్సిడర్ ఇన్ అకౌంటింగ్ యాజ్ కన్సైన్మెంట్ స్టాక్. అంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ అని మనం తెలుగులో అంటాము. దేర్ వాల్యుయేషన్ ఇస్ రిక్వైర్డ్ టు రికార్డ్ సచ్ కన్సైన్మెంట్ స్టాక్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కన్సైనర్. కన్సైనర్ యొక్క ఖర్చులని మనము కన్సైనర్ లాభమా నష్టమా అనేది కన్సైన్మెంట్ పైన కనుక్కుంటాడు కాబట్టి ఈ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ అనేది కంపల్సరీగా మనము కన్సిడర్ చేయాలి. దిస్ స్టాక్ దట్ ఈస్ లెఫ్ట్ విత్ ద కన్సైనీ ఈజ్ వాల్యూడ్ అట్ కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఈస్ లెస్. అంటే ఈ ప్రైస్ ని మనం మరి ఏ ధరకి లెక్క చేయాలి మనము అని అంటే విచ్ ఎవర్ కాస్ట్, ఐదర్ మార్కెట్ ప్రైస్, ఆ సరుకు తయారవ్వడానికి ద మార్కెట్ లో ఎంత రేట్ ఉంది, లేకపోతే దానికి తయారైన రేటా, ఏ రేటు అనేది కన్సిడర్ చేయాలి అని అంటే విచ్ ఎవర్ ఈస్ లెస్ దట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఓకే, సో నార్మల్ గా మనకి ప్రాబ్లం లో ఇచ్చిన ప్రైస్ ని బట్టి మనం చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాయిస్ ప్రైస్ we'll get into that in later problem, but naturally if it is only cost price we'll take cost price into consideration. Next, valuation of stock. సరుకు ముగింపు సరుకు విలువ అనేది మనం ఎలా చేస్తాము అని అంటే, see here the slide goes like this: cost of goods unsold plus proportionate non-recurring expenses incurred by both consignor and consignee, that will be equal to our కాస్ట్ ప్రైస్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్. ఓకే, సో దీంట్లోకి వచ్చేసి మనకేంటి, వాట్ ఆర్ ద గూడ్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఓవర్ విత్ అస్, ఓకే, దట్ ద కన్సైనీ ఈస్ అనేబుల్ టు సెల్, దట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఫర్ దట్ వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్ ద ప్రపోర్షనేట్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై బోత్ కన్సైనర్ అండ్ కన్సైనీ. అంటే ఖర్చులు పునరావృతం అయ్యే ఖర్చులు, పునరావృతం కాని ఖర్చులు అనేది మనం ముందు ఎపిసోడ్ లో చూసాం కదా. ఆ ఖర్చులన్నిటినీ మనము ఇక్కడ పునరావృతం కాని ఖర్చులు మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. సో దట్ ఈస్ వై ఇట్ విల్ బి దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్ బికాస్ దే ఆర్ ఓన్లీ వన్స్ అక్కరింగ్ వన్ టైమ్ ఎక్స్పెన్స్. వీ కాల్ ఇట్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆర్ వన్ టైమ్ ఎక్స్పెన్స్. ఒక్కసారి ఖర్చు చేయబడే ఉంటాయి కాబట్టి వాటి ధరను కూడా మనము కన్సిడర్ చేస్తూ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ని లెక్కలోకి తీసుకోవాలి. సో దట్ విల్ బి అవర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్. ఇక్కడ చూడండి, మిగిలిన సరుకు విలువ అసలు ధర ప్లస్ దామాషా ప్రకారం కన్సైనర్ మరియు కన్సైనీ పునరావృతం అయ్యే ఖర్చులు, దట్ విల్ బి ఈక్వల్ టు ముగింపు సరుకు విలువ. ఓకే, మరి ఇక్కడ మనకి ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అనేది జస్ట్ లెర్న్ దిస్. మనం నెక్స్ట్ దాంట్లో దామాషా ప్రకారం అంటే 100 సరుకులకి ఒకవేళ 200 ఖర్చు చేస్తే 20 సరుకులకి 20 సరుకు ఒకవేళ మిగిలిపోతే 20 కేసులకి ఎంత అనేది మనము లెక్క చేయవలసి ఉంటుంది. మన నెక్స్ట్ వాటిల్లో చూద్దాము. Now here that's a problem for you. Harika, please note down the problem. Harika of Hyderabad consigned goods valued
60,000 rupees to Bindu of Bangalore. So దీంట్లో who is a consigner and who is a consignee? Harika is sending the goods, so Harika will be considered as consignor and Bindu will be considered as consignee. Okay, as Bindu is receiving the goods, Bindu is consignee in this problem. So whatever expenses spent by Bindu are it may be recurring or non-recurring, but the expenses incurred by Harika, the consignor, are only non-recurring. Okay. Next, Harika paid cartage and other expenses 4,000 rupees. Now Harika here is our consignor, so all the expenses incurred by consignor are non-recurring nature. Bindu sent account sales with the following information: 50% of the goods sold for 44,000 rupees. So here we have sent total goods for 60,000, but here it is mentioned that only 50% of the goods are sold. Okay, Bindu incurred expenses amounting to 2,400. Now Bindu here is our consignee. Okay, next, Bindu is entitled to receive commission at the rate of 5% on sales. So మనం ముందే చెప్పుకున్నాం కదా, సేల్స్ కమిషన్ ఎప్పుడు కూడా మనము సేల్స్ ఎంతైతే అమ్ముతారో ఆ ధర పైన మాత్రమే చేయాలి. కాబట్టి హియర్ ఇన్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ మెన్షన్డ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ ఆన్ సేల్స్. ఓకే, ప్రొవైడెడ్ ఇఫ్ ఎనీథింగ్ అదర్ ఇట్ ఈస్ మెన్షన్డ్. బ్యాంక్ డ్రాఫ్ట్ వాజ్ ఎన్క్లోజ్డ్ ఫర్ ది బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ కి వాళ్ళు బ్యాంక్ డ్రాఫ్ట్ ఇస్తున్నారు. ప్రిపేర్ ద నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హారికా. లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హారికా ది కన్సైనర్. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని హారిక కన్సైన్మెంట్ పై బెంగళూరులోని బిందుకి 60,000 రూపాయల విలువ కలిగిన సరుకును పంపించింది. సో హారిక పంపిస్తుంది కాబట్టి హారిక కన్సైనర్, బిందు తీసుకుంటుంది కాబట్టి బిందు మనకి కన్సైనీ. ఎంత సరుకును పంపిస్తున్నారు? 60,000. హారిక రవాణా ఖర్చుల కింద 4,000 ఖర్చు చేసింది. బిందు క్రింది వివరాలతో అకౌంట్ సేల్స్ పంపించింది. 50% సరుకును 44,000కు అమ్మింది. సో హియర్ ద ప్రాబ్లమ్ సేస్, ఈ ప్రాబ్లం లో సగం మాత్రమే అమ్ముతున్నారు. బిందు చేసిన ఖర్చుల ప్రకారం 2,400 ఖర్చు చేసింది అని అంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఖర్చులు అని ఇవ్వలేదు కాబట్టి నౌ బీ క్లియర్. ఇక్కడ ఖర్చులను గనక మెన్షన్ చేయకపోతే, ఫ్రైట్ అలాంటి ఖర్చులు ఏవి ఇవ్వకపోతే, అస్యూమ్ దట్ దీస్ ఆర్ ఆఫ్ రికరింగ్ నేచర్. అంటే when nothing is mentioned of consignees expenses, then assume them to be as recurring expenses. అంటే అక్కడ ఖర్చులు ఫ్రైట్ వా లేకపోతే డాగ్ డ్యూటీస్ ఇట్లాంటివి ఏ ఖర్చులు మెన్షన్ చేయనప్పుడు, అక్కడ ప్రాబ్లంలో ఇవ్వనప్పుడు కన్సైనీ పెట్టే ఖర్చులన్నిటిని కూడా మనము పునరావృతం అయ్యే ఖర్చులుగా భావించి వాటిని మనము మిగిలిన సరుకు విలువలో లెక్క కట్టేప్పుడు తీసుకోకూడదు. బిందుకి అమ్మకాలపై 5% కమిషన్ ఇవ్వాలి. మిగిలిన మొత్తానికి డ్రాఫ్ట్ పంపింది. హారిక పుస్తకాలలో అవసరమైన ఆవర్జా ఖాతాలను చూపండి. ఎగ్జామ్ లో కూడా మీకు నార్మల్ గా ఓన్లీ లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. నో జర్నల్ ఎంట్రీస్ యాజ్ పర్ అవర్ ఇంటర్ సిలబస్. ఓకే, నౌ కమింగ్ టు అవర్ ప్రాబ్లం. సో ప్రాబ్లం లో మనం చెప్పుకున్నాం కదా అంతకు ముందు ఎపిసోడ్ లో, ఈచ్ సెంటెన్స్ యాజ్ అండ్ వెన్ ద సెంటెన్స్ అపియర్స్ వీ హ్యావ్ టు గో ఫర్ అవర్ లెడ్జర్ అకౌంట్స్. సో మన లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ హారికాలో ఎన్ని అకౌంట్స్ తయారు చేయాలి? ఓన్లీ 3 అకౌంట్స్. వన్ ఈస్ కన్సైన్మెంట్ అకౌంట్, the second one is consignee account, and third one is goods sent on consignment account. So get prepared with the formats. I think now you are ready with the formats. Okay, so now first thing we'll be preparing our consignment account. So consignment account lo the first transaction lo first sentence, what does it say? It says that the goods are sent on consignment from Harika of Hyderabad to Bindu of Bangalore, costing 60,000 rupees. So amount ganu we have to write the journal entry will be consignment account data to goods sent on consignment account. So it goes like this: to goods sent on consignment account 60,000, to consignment పై పంపిన సరుకు 60,000 అని రాయాలి. ఓకే, ఇది దేనికి అంటే మనకి ప్రాబ్లం లో వచ్చిన ఫస్ట్ సెంటెన్స్ ప్రకారము మనం ఇది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఏమని ఉంటుంది? లుక్ అట్ యువర్ ప్రాబ్లం. ద ప్రాబ్లం సేస్ హారిక స్పెండ్ 4,000 రూపీస్. సో హారిక అనే వాళ్ళు మనకి ఇక్కడ కన్సైనర్ కాబట్టి
కన్సైనర్ పెట్టే ఖర్చులన్నిటిని కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము, ఆర్ దే ఆర్ ఆఫ్ నాన్ రికరింగ్ నేచర్. సో నాన్ రికరింగ్ నేచర్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, టు డైరెక్ట్లీ వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ క్యాష్. ఎందుకంటే కన్సైనర్ డైరెక్ట్ గా పే చేస్తూ ఉంటాడు కాబట్టి వీ విల్ బి రైటింగ్ ఇట్ యాజ్ టు క్యాష్ అకౌంట్ 4,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, అకౌంట్ సేల్స్ మనకి వస్తుంది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, బిందు అనే వాళ్ళు మనకి ఇక్కడ కన్సైనీ. దాంట్లో ఏమని చెప్పాడు, 50% ఆఫ్ ది స్టాక్ ఓన్లీ వాస్ సోల్డ్. 50% సరుకును మాత్రమే అమ్ముతున్నాడు కాబట్టి ఈ 50% సరుకుని ఎంతకు అమ్ముతున్నాడు, మనకి ఇక్కడ 44,000కి అమ్ముతున్నాడు. ఓకే, so as and when the sentence occurs, as and when the statement says, we have to record these in our ledger account. సో మనకి ఏ బిట్ లో ఏమని ఉంది, 50% సరుకును అమ్ముతున్నాడు కాబట్టి we will be recording this as by బిందు అకౌంట్ సేల్స్ 44,000. నార్మల్ గా మనకు క్యాష్ రావాలి కానీ బట్ హియర్ క్యాష్ రావట్లేదు. ఆ అమౌంట్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది, బిందు దగ్గర ఉంటుంది కాబట్టి బిందు పేరు మనము రాయవలసి ఉంటుంది. బై బిందు అకౌంట్ 44,000. ఓకే, నెక్స్ట్ బిందు ఖర్చులు చేశాడు. ఎంత ఖర్చు చేశాడు, 2,400 రూపీస్ వర్ స్పెంట్. ఓకే, సో ఈ 2,400 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు బిందుకి ఇవి ఎలాంటి ఖర్చులు అంటే పునరావృతం అయ్యే ఖర్చులా కాని ఖర్చులా అనే మీకు డౌట్ వస్తుంది. చెప్పాను కదా ఇందాక ప్రాబ్లంలో, ఒకవేళ పునరావృతం కాని ఖర్చులుగా ఉంటే గనక దే విల్ మెన్షన్ యాజ్ ఫ్రైట్, డాగ్ డ్యూటీస్ అండ్ సో ఆన్. రైట్ నౌ మనకు అక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి కన్సిడర్ ఆల్ దెమ్ టు బి యాజ్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. పునరావృతం అయ్యే ఖర్చులుగా భావించి మనం ఏ ఖర్చులైనా మనం చూపించాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ కి మనము వేరియేషన్ చూపించాలి కాబట్టి మనం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ హియర్ మాత్రం ఇన్ దిస్ కన్సైన్మెంట్ అకౌంట్ వీ హ్యావ్ టు షో ఆల్ ది ఎక్స్పెన్సెస్ వెదర్ ఇట్ మే బి రికరింగ్ ఎక్స్పెన్స్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ incurred by consignee. It has to be shown on the debit side of a consignment account, that is 2,400. Okay, next బిందు కి కమిషన్ ఇవ్వాలి అవునా, 5% కమిషన్ ఆన్ సేల్స్. సో కమిషన్ ఎప్పుడు కూడా సేల్స్ అని ఇక్కడ ప్రాబ్లం లో ఇచ్చారు, నార్మల్ గా కూడా మనం సేల్స్ పైన క్యాల్కులేట్ చేస్తాము. సో ఇట్ అమౌంట్స్ టు 2,200 రూపీస్. ఓకే, 44,000 మీద 5% అమౌంట్స్ టు 2,200 రూపీస్. సో ఇక్కడ మనకి ఇంకొక ఫిగర్, మనకు ముందు ప్రాబ్లం కి, మొన్న చేసిన ఎపిసోడ్ లో ప్రాబ్లం కి, ఇక్కడ ఉన్న ప్రాబ్లం కి వీ హ్యావ్ వన్ మోర్ ఎక్స్ట్రా ఎంట్రీ, దట్ ఈస్ బై స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. మనకి ఇక్కడ వర్కింగ్ నోట్స్ లో 32,000 విలువ. ఓకే, ఎలా చేసుకున్నాం మనం, ముగింపు సరుకు విలువ 50% సరుకు మిగిలిపోయింది అని అంటే 60,000లో 50% అని అంటే ఎంత, సగం కదా. సో దట్ 50% అమౌంట్స్ టు 30,000 రూపీస్. ఓకే, so cost of unsold stock is 30,000 rupees. For that we have to add proportionate expenses of consignor. Consignor పెట్టే దామాషా ప్రకారము నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. సో ఎంత మొత్తానికి కన్సైనర్ పెట్టాడు, 4,000. సో 4,000 లో హాఫ్ చేస్తే ఎంత, ఇట్ విల్ బి 1,000 రూపీస్. ఓకే, 50% అంటే సగమే కదా. సో on 4,000 also we have to make it into half and consider only half of the expenses. So it amounted to 32,000. Or otherwise we can also calculate the valuation of closing stock in another way, that is cost of the goods sold plus expenses of consignor plus non-recurring expenses of consignee into unsold quantity by total quantity. Okay, unsold quantity by total quantity. So here valuation of unsold stock ఎంత, ఇక్కడ 60,000 plus 4,000. ఇక్కడ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైన్ ఏమీ లేవు కాబట్టి we don't consider it into unsold stock ఎంత, ఇక్కడ హాఫ్ డైరెక్ట్ గా ఇచ్చారు, హాఫ్ కాబట్టి will go like this. 64,000 into half will be 32,000. సో మనం ప్రాబ్లం లో వాల్యుయేషన్ ఆఫ్ unsold stock ని we can calculate it in this way or this way. It will be correct whatever way it may be, but be very careful with recurring expenses and non-recurring expenses, then you will be getting your unsold stock in the correct way. So ఇప్పుడు just note it down. If it is 1/4, please note it down. ఇక్కడ తెలుగులో మిగిలిన సరుకు
మిగిలిన సరుకులో ఇక్కడ ఎంత 50% మనం అమ్మలేకపోతున్నాము. 50% సరుకు విలువ ఎంత 60,000 ఇంటూ సగం దట్ ఈస్ 30,000 ప్లస్ మనకి కన్సైనార్ ఖర్చులను రాసుకోవాలి. ప్లస్ కన్సైనార్ ఖర్చులు మనకి ఇక్కడ 2,000 అంటే 4,000లో సగం 2,000. సో మొత్తం కలిపితే 32,000. ఓకే, సో ఇది రాసుకోండి. బై స్టాక్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అక్కడ చూపించిన ఫిగర్ మనము ఇక్కడ 32,000 ఇక్కడ తీసుకున్న తర్వాత on the credit side always it has to be written on the credit side of our consignment account. ఇది ఇక్కడ మాత్రమే చూపిస్తాము, ఇంకెక్కడ చూపివ్వము. నెక్స్ట్ దీన్ని టోటల్ చేసుకున్నట్లయితే 76,000 and 76,000 the difference amount will be 8,400. that is our profit. మనకి వ్యాపారంలో లాభం వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే మనకి అమ్మకాలు ప్లస్ మనకు మిగిలిపోయిన సరికే మన దగ్గర ఎక్కువ ఉంది, మనం ఖర్చు చేసిన దానికంటే కూడా మనకి ఎక్కువగా ఉంది కాబట్టి we have earned profit of 8,400 in our consignment. Okay, Harika earned 8,000 rupees in spite of 50% goods unsold అయినప్పటికీ కూడా Harika could earn 8,400. Okay, so ఇవి యాడ్ చేయాలి minus the debit amount, then you will be getting this. Okay, next ఇంకో ఏం అకౌంట్ మనం తయారు చేయాలి అని అంటే బిందు అకౌంట్. బిందు ఈజ్ అవర్ కన్సైనీ అకౌంట్. బిందు అకౌంట్ లో ఏం రాయాలి? వేర్ ఎవర్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్ బిందు నేమ్ అపియర్స్ దట్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. సో ఇంకో రకంగా చెప్పాలి అని అంటే ద క్రెడిట్ సైడ్ ఆఫ్ బిందు అకౌంట్ షోస్ ద ఎక్స్పెన్సెస్ స్పెంట్ బై బిందు అండ్ ద డెబిట్ సైడ్ ఆఫ్ బిందు అకౌంట్ షోస్ whatever she has sold. So to consignment account sales, సరుకు టు కన్సైన్మెంట్, మనకు తెలుగులో కూడా కన్సైన్మెంటే, ఇక్కడ బ్రాకెట్స్ లో అమ్మకాలు 44,000. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ 2,400 ఖర్చులు రాసుకోవాలి. అట్లాగే మనకి బై కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ ఉంటుంది, దట్ వీ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ అవర్ కన్సైన్మెంట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ద డిఫరెన్స్ అమౌంట్, అక్కడ బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా బ్యాలెన్స్ పంపిస్తున్నారు అని అంటున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఇట్ as బై బ్యాంక్ అకౌంట్ 39,400. The difference of 44,000 minus 4,400 will be 39,400. ఇది దీని డిఫరెన్స్. సో దట్స్ వై ఐ హావ్ గివెన్ ఇట్ as బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, నెక్స్ట్ వన్ మనం ఈ అకౌంట్ తర్వాత ఇంకో అకౌంట్ ని తయారు చేయాలి. దాన్ని గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని అంటున్నాం. సో ఈ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ దిస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు అవర్ ట్రేడింగ్ అకౌంట్. కన్సైనర్ అనే వ్యక్తి బ్యాలెన్స్ షీట్ చేసుకుంటాడు కాబట్టి మనం ఫస్ట్ ఇయర్ లో చూసాము బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి అంటే మనం వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తుల పట్టి తయారు చేస్తూ ఉంటాం. సో ఈ వర్తకపు ఖాతా ఆర్ ది ట్రేడింగ్ అకౌంట్, వాట్ ఎవర్ ద గూడ్స్ విల్ బి షోన్ ఇన్ అవర్ ట్రేడింగ్ అకౌంట్ యాజ్ పర్చేసెస్ ఆర్ సేల్స్. సో దట్ హ్యాస్ టు బి మెన్షన్డ్ ఇన్ అవర్ ట్రేడింగ్ అకౌంట్. సో కన్సైనర్ ఇక్కడ ఎవరు? హారిక. తన అకౌంట్ లో, ట్రేడింగ్ అకౌంట్ లో she has to transfer this amount that she has sold or she has sent on consignment, so and so amount and she has earned profit. అలాంటివన్నీ మనము చూపించుకుంటాం కాబట్టి we will be showing this, we will be preparing this goods sent on consignment account. సో మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో గుర్తుందా, we have the first entry will be to goods sent on consignment account, we have debited there and this now it has to be credited as by consignment account 60,000 and the balancing figure has to be transferred to trading account. Okay, is it clear? So ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేంజ్ ది అమౌంట్స్, మేక్ ఇట్ ఇంటూ హాఫ్, సగం సగం అన్నా చేసుకోండి. లైక్ ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాబ్లం లో ఇట్ ఈస్ ఫుల్, సో 60,000 ప్లేస్ లో 30,000 తీసుకోండి, ఆర్ డబల్ ఇట్ 1,20,000. అట్లా ఇచ్చిన ప్రతి ఒక్క అమౌంట్ ని, ఎక్స్పెన్సెస్ ని కానీ, కమిషన్ ని కానీ, యాజ్ ఇట్ ఈస్ అన్నిటినీ మార్చుకుంటూ ఉండండి. మార్చుకుంటూ డూ అట్లీస్ట్ 2 ప్రాబ్లమ్స్ referring this problem so that you will get thorough with how to value the stock. Okay, so ఈ ప్రాబ్లం లో మనకి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఒకటి కన్సైనర్ మాత్రమే ఇచ్చారు. కన్సైనవి ఎలాంటి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ లేవు కాబట్టి డోంట్ కన్సిడర్. సో ఇది చేసే ముందు ఒక్కసారి మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో వాట్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, వాట్ ఆర్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ముందు మనం చూసుకున్నాము. మీ దగ్గర నోట్స్ ఉంటుంది, రాసుకున్నారు కాబట్టి సో జస్ట్ లుక్ ఇట్ డౌన్, దెన్ యూ కెన్ గెట్ థరో విత్ ఈవెన్ కన్సైన్మెంట్ స్టాక్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఈజీగా చేయొచ్చు. బట్ స్టూడెంట్స్, మనము ఈ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ మిగిలిపోయింది కదా, మనం ఇది ఎట్లా చేయాలి, ఈ ప్రాబ్లంలో ఏదో డిఫరెంట్ ఉంది అని అనుకోకుండా
మినిమం ఇవి మాత్రం మనం పోస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫుడ్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, ఈ ప్రాబ్లమ్ లో ఉన్నవే, ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా మనకు ప్రాబ్లమ్ లో ఉన్నదే. సో దీన్ని మినిమం మనం ఇవి పోస్ట్ చేస్తే కూడా మనకు మార్క్స్ వస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. గెట్ థరో with these entries. We have seen what consignment stock is. Now what we will be doing is, we have different types of prices. ప్రైజెస్ అనేవి మనకి రకరకాలుగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్ లో. నార్మల్లీ we come across 3 types of prices here. First one is cost price in the problem. అసలు ధర. మనం నార్మల్ గా కనిపించేవి ధరలు మనకి 2. సరుకు పంపించడానికి మనకు 3 రకాల ధరలు ఉంటాయి. ఒకటి కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ అవర్ అసలు ధర. నెక్స్ట్ వన్ వి ఫైండ్ ఇట్ యాజ్ ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ అని అంటే అసలు కంటే కూడా కొంచెం ఎక్కువగా ధరని కోట్ చేసి అమ్ముతాము. విల్ లుక్ ఇంటూ ఇట్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ వన్ ఈస్ సేల్స్ ప్రైస్. మనం ఇంకొక రకమైన ధర అనే ధర. ఓకే, మనకి 3 రకాల ధరలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ అండ్ సేల్స్ ప్రైస్. సో ఇవన్నీ కూడా ధరలు. మరి ఎలా, వీటిలో తేడా ఏంటి, వీటిలో డిఫరెన్స్ ఏంటి అని అంటే, హియర్ కమింగ్ ఇన్ టు అవర్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, సరుకు తయారు చేసినప్పుడు మనకు అది ఎంత ధరకి తయారవుతుందో ఒక్కొక్కసారి కన్సైనర్ సరుకుని ఆ ధరని కన్సైనీకి అదే ధరకి పంపిస్తాడు. ఓకే, సో ఎందుకు పంపిస్తాడు అని అంటే, he doesn't want to know he doesn't want to earn profits, or లేకపోతే ఫస్ట్ అసలు కన్సైన్మెంట్ పైన పంపిద్దాము, చూద్దాము ఈ ధరకి వెదర్ ఇట్ విల్ బి సోల్డ్ ఆర్ నాట్. అలాంటి కేసెస్ లో ఒక్కొక్కసారి అసలు ధరకు మాత్రమే ఆ సరుకుని పంపిస్తాడు. నెక్స్ట్ వన్ ఇస్ ఇన్వాయిస్ ప్రైస్. ఈ ఇన్వాయిస్ ప్రైస్ అనేది ఏంటి, ఒక్కొక్క నౌ సే సెల్ ఫోన్ కాస్టెడ్ 5,000 rupees in preparation. ఓకే, ఒక సెల్ ఫోన్ 5,000 rupees కి దాన్ని తయారు చేయడానికి, మనం దాని మొత్తము అన్ని అసెంబుల్ చేయడానికి కానీ, దాని ఇన్నర్ పార్ట్స్ కానీ, మెమరీ కానీ అన్ని ఒక 5,000 అయినట్టయితే, నా ద సేమ్ థింగ్ విల్ బి సెంట్ టు కన్సైనీ సేయింగ్ దట్ నువ్వు నాకు ఒక 100 సెల్ ఫోన్స్ ని ఒక్కొక్కటి 5,000 చొప్పున అమ్మి పెట్టమని కన్సైనీకి పంపిస్తాడు. సో ఎన్ని వేల సరుకు పంపించినట్టు, 5 లక్షల విలువ చేసే సరుకుని పంపించాడు. ఓకే, సో అంటే ఇక్కడ అసలు ధర దాని ఎంతైతే తయారైంది అదే ధరకి పంపిస్తున్నాడు. సో దిస్ ఇస్ కాల్డ్ as కాస్ట్ ప్రైస్. సమ్ టైమ్స్ ఈవెన్ ఇట్ మే బి, మనము ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉంటే, విల్ యూ సెల్ ద సేమ్ సెల్ ఫోన్ ఫర్ 5,000. మీకు తెలుసు ఎక్కడో మీ సెల్ ఫోన్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. సో విల్ యూ సెల్ ఇట్ ఫర్ 5,000 rupees. సో వాట్ డూ యూ సే, నాకు కాస్ట్లు పెరిగాయి, ఆఫ్టర్ 2 months ఫస్ట్ 5,000 కి పంపించాం, మొత్తం సరుకు అమ్ముడిపోయింది, దెర్ ఈస్ మోర్ డిమాండ్ ఫర్ యువర్ ప్రోడక్ట్. సో వాట్ డూ యూ డూ, మనం ఏం చేస్తాము, కన్సైనీ ఒకవేళ అదే మాట చెప్పినప్పుడు సెకండ్ టైం 2 months తర్వాత మనం మళ్ళీ సరుకు కావాలి పంపించాలి అనుకుంటున్నప్పుడు, విల్ యూ సెండ్ ద సేమ్ 100 ఫర్ 5,000, ఇదే ధరకి పంపిస్తారా? మీకు సరుకు ఆ ఫోన్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సేమ్ కాస్ట్ ధరని పంపిస్తారా? వాట్ డూ యూ సే? యూ డోంట్ డూ ఇట్. సో వాట్ డూ యూ డూ, దీన్ని 6,000 కి ఒకవేళ అమ్మచ్చు అని అనుకొని యూ కోట్ ఇట్ ఫర్ 6,000 rupees, కానీ దీని తయారీ ధర ఎంత, 5,000 rupees, బట్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 6,000 rupees బికాస్ దేర్ ఈస్ మోర్ డిమాండ్ ఫర్ యువర్ ప్రోడక్ట్. సో వాట్ డూ యూ డూ ఇస్, యూ ఆర్ కోటింగ్ ఇట్ ఫర్ 6,000 rupees. సో ఈ 1,000 rupees యు ఆర్ మేకింగ్ ఇట్ అ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్. ఈ 1,000 rupees అనేది you yourself are making a margin and sending it to the consignee, assuming that the buyers will purchase it for 6,000 rupees. అది మనకు కొనుగోలుదారుడు ఎంత కొంటాడు, 6,000 ఇచ్చినా కానీ కొంటాడనే నమ్మకంతో మీరు 5,000 ఉన్న ఫోన్ ని తీసుకెళ్లి 6,000 కూడా అమ్మినా కానీ రెడీగా ఉంటుంది. సో వాట్ డూ యూ సే దట్ 1,000 rupees is included in your cost price to the consignee? కన్సైనీకి ఈ 1,000 రూపాయలు నేను ప్రాఫిట్ సంపాదించుకుంటున్నాను, నువ్వు 6,000 అమ్ము అని చెప్తామా? నో, యూ డోంట్ సే దట్ టు ద కన్సైనీ. సో వాట్ డూ యూ డూ, యూ సే దట్ 2 months తర్వాత అయ్యింది కదా, దీని కాస్ట్ ప్రైస్ 6,000 అయింది కాబట్టి నౌ ఇవే గూడ్స్ ని 6,000 అమ్మి పెట్టమని చెప్తాం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఇన్వాయిస్ ప్రైస్. అంటే ద కాస్ట్ ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ విల్ బి ఇంక్లూడెడ్ in this invoice price.
నెక్స్ట్ కమింగ్ టు సేల్స్ ప్రైస్. ఈ సేల్స్ ప్రైస్ అనేది ఏంటి, మనము కన్సాయిని ఈ 6,000 రూపీస్ ఇంకెంతకు అమ్ముతున్నాడు, he may sell it for 6,000 or he may sell it for 8,000 or 7,000 or whatever price. సో ఈ సరుకు మొత్తాన్ని 100 గూడ్స్ ని ఎలా అమ్ముతున్నాడు అనేది మనకి సేల్స్ ప్రైస్. సో ఈ ధరల్ని మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో ఈ ధరలు ఇంక్లూడ్ చేస్తూ మనము ప్రాబ్లం చేద్దాం. ఓకే, మెయిన్ టైం మేము ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాబ్లం లో డిఫరెంట్ అమౌంట్స్ మీరు సొంతగా తీసుకో. ప్లీజ్ ప్రిపేర్ వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్, యూ హ్యావ్ ఎర్న్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్.